కూర్చోండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉంది మీ బ్రదరేనా? అవును సార్. హాజుకి ఏమైనా తెలిసిందా? ఐఎమ్ సారీ మిస్ జ్యోతి, హీస్ నో మోర్. మీ తమ్ముడు హత్య చేయబడ్డాడు. జ్యోతి గారు, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు రిలాక్స్. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కాస్త కోఆపరేట్ చేస్తే మీ తమ్ముడు హత్యకి అసలు కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. ఆఖరిసారిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు చెప్తారా? 10వ తేదీ శుక్రవారం ఉదయం చూశాను. ఆ రోజున వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా? వీడియో కెమెరా ఎవరికో ఇచ్చానని, అది తీసుకురావాలని వెళ్ళాడు. ఆ తర్వాత అతను చూడలేదా? గంట తర్వాత కంగారుగా వచ్చి బ్యాంకుకి వెళ్తున్నట్టు చెప్పాడు. బ్యాంకుకు వెళ్తున్నట్టు చెప్పాడా? మీ తమ్ముడి దగ్గర దొరికిన వస్తువులు, వాచ్, ఈ కీ దేంతో చెప్పగలరా? ఇది అలహాబాద్ బ్యాంక్ లో మా జాయింట్ లాకర్ కి. అయితే ఆ లాకర్ మీరు కూడా తెరవచ్చుగా? తెరవచ్చు, కానీ ఆ లాకర్ కి మా తమ్ముడిని చంపడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే ఆ లాకర్ లో మీ బ్రదర్ హత్యకి సంబంధించిన అతి ముఖ్యమైన కారణం ఉండి తీరాలి. రోజులైందిరా మనం ఈ హోటల్కి వచ్చి. అమ్మ చెల్లి ఊరు నుంచి వచ్చేసి మనం లేవని కంగారు పడుతున్నారేమో. అలా అని మనం బయటకెళ్ళి వెళ్తాం గురు. ప్రతి క్షణం భయపడుతూ కూర్చుంటావా? ఓ పని చేస్తే హలో, జ్యోతి స్పీకింగ్. నా ఉద్దేశంలో మీరు జరిగిందంతా విక్రమ్ గారికి చెప్పడం మంచిది. నేను కార్ తీసుకుని హోటల్కి వస్తాను, మన ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం, సరేనా? అయితే పార్టీలో మీరు రామ్ కుమార్ ని డమ్మి బుల్లెట్స్ తో కాల్చారనమాట. అవును సార్, నాతో తమాషా అని చెప్పి అందరి చేత అది నిజమని నమ్మించారు. ఆ రామ్ కుమార్ ని డెఫినెట్ గా ఎక్కడో దాచారు. లలితాదేవి హత్య కేసు నుంచి అతన్ని రక్షించడానికి ఈ ప్లాన్ వేశారు. యు మే బి రైట్. లలితాదేవి హత్య కేసులో చట్టం అతను పట్టుకుపోతున్నట్టు కనిపెట్టి నేను తెలివిగా ఉపయోగించుకుని అతను చనిపోయినట్టు లోకాన్ని నమ్మించారు. చూడు మిస్టర్ రవి, నిన్ను ఎరికించిన బెనర్జీలో ఎక్కడో తెలుసా? తెలుసు. ఒకవేళ రామ్ కుమారు ఆ ఇంట్లో అతన్ని దాచుండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ ఇల్లు నాకు తెలుసు కనుక.
ఇంటికి వెళ్తే ఏవైనా కొన్ని ఆధారాలు తెలుసుకోవచ్చు. మంత్రి శ్రీహరిరావు మంత్రి శ్రీహరిరావు మంత్రి శ్రీహరిరావు మంత్రి శ్రీహరిరావు మంత్రి శ్రీహరిరావు మంత్రి శ్రీహరిరావు ఎవరికి అనుమానం రాకుండా మన ప్లాన్ ప్రకారం వాడిని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి మీ అండదండలే నాకు కొండంత బలం. మీ అందరి ఆశీస్సులు తీసుకుని నేను అమెరికా బయలుదేరుతున్నాను. రవి, ముందున వెళ్ళు. బెనర్జీ గారు ఉన్నారా? మీరెవరండి? నేను ఆయన ఫ్రెండ్ని. ఆయన అర్జెంట్ పని మీద ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? తెలీదండి. బెనర్జీ గారు మిస్సెస్ మీరానా? బెనర్జీ ఎక్కడ? నాకు తెలియదండి. చెప్పండి. నాకు తెలీదు. మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పండి. చెప్పండి చెప్పండి. హలో, బెనర్జీ గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? రామ్ కుమార్. హలో, నేను పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. పాస్పోర్ట్ రెడీ అయిందా సార్? అయింది, కానీ దానికి 2 సంతకాలు కావాలి. మీరు ఆఫీస్కి రాగలరా? అలాగే వస్తాను. నిన్ను ఫోన్ తీయద్దని చెప్పానుగా, ఎందుకు తీసావు? హలో హలో హలో, ఎక్కడి నుంచి ఫోను? పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి. ఏదో సంతకాలు కావాలంట. నాన్సెన్స్. పాస్పోర్ట్ టికెట్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఫోన్ చేసింది పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు కాదని తెలిస్తే వాళ్ళు తప్పించుకోవచ్చు. కమాన్. ఓకే. రవి, ఫోన్. ఎవరో మనల్ని ట్రాప్ చేయడానికి పనిచేశారు. రామ్ కుమార్, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. కమౌట్, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. రవి, తొందర కాకండి. రవి, హరి అప్, క్విక్.
అమెరికా యాత్ర సందర్భంగా ఎంతో అభిమానంతో నాకు వీడ్కోలు చెప్పడానికి విచ్చేసిన మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన దేశం తరఫున విదేశాల్లో మైత్రిని పెంపొందించడానికి, మన చరిత్రని, నాగరికతని చాటి చెప్పడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరబడుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అమెరికా ప్రజలకి మన తెలుగు కళా వైభవాన్ని చూపించడానికి మన జానపద నృత్యాలు, తోలుబొమ్మలాట్లు, బుర్ర కథలు వీటన్నిటినీ వీడియో క్యాసెట్ తీసి నాతో తీసుకెడుతున్నాను. మచ్చుకు మీకు క్యాసెట్ చూపిస్తాను. వాళ్ళు చూడవలసింది ఆ క్యాసెట్ కాదు, ఈ క్యాసెట్. ఒక హత్యను ఆత్మహత్యగా రూపొందించడానికి ప్రయత్నించిన ఈ క్యాసెట్ చూడండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, డాన్సర్ లలితాదేవిది హత్యో ఆత్మహత్యో మీరే నిర్ణయించండి. రవి, మంత్రి గారి ముద్దులు కొడుకుని తీసుకురా. 10 మందిలో తుపాకీ గుళ్ళకు బలైపోయి తను చచ్చిపోయినట్టు ఈ లోకాన్నే నమ్మించిన మీ కన్న కొడుకు రామ్ కుమార్ మీ కళ్ళెత్తితే ఉన్నాడు. చూడండి, బాగా చూడండి. లలితాదేవి హత్య కేసు తన మీద రాకుండా ఉండడానికే ఇలా నాటకం ఆడారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, లుక్ ఎట్ హిమ్. బాగా చూడండి. ఎంత మోసం, ఎంత నాటకం! తను చచ్చిపోయినట్టు ప్రజల్ని, చట్టాన్నే కాదు నన్ను కూడా నమ్మించాడు. మోసం చేసిన వాడు మంత్రి కొడుకైనా సరే, మహారాజు కొడుకైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇన్స్పెక్టర్, వాడిని తీసుకెళ్లి లాకప్లో పడేయండి. హ్యాట్స్ ఆఫ్ మంత్రి గారు, హ్యాట్స్ ఆఫ్. కన్న కొడుకైనా సరే శిక్షించాలన్న మీ గొప్పతనానికి నా జోహార్లు. వీళ్ళందరూ ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? లలితాదేవి చనిపోయిన రాత్రి మీ అబ్బాయి ఆ ఇంటి నుంచి వచ్చేశాక మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? నేను డాన్సర్ ఇంటికి వెళ్ళాను, నాకేం అవసరం? నేను అడిగేది ఆ ప్రశ్నే సార్. మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని. అర్థం లేక మాట్లాడక ఇన్స్పెక్టర్. ఎంతో మంది ప్రజల చేత ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడిని, ఈ దేశ ప్రతినిధిగా విదేశాలకు వెళ్తున్న వాడిని. నన్ను మీరెంతటి గొప్పవారో నాకు తెలుసు సార్, కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే. పదవిలో ఉన్న పెద్ద మనిషి నేరం చేసినంత మాత్రాన శిక్ష తక్కువ పడ్డా ఉంటుంది జరగదు సార్. వాట్ డు యు మీన్? నేను నేరం చేశానని ఆరోపిస్తున్నావా? ఆరోపించడం కాదు సార్, నేరం చేసింది మీరే. ఆఫీసర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అండ్ రబ్బిష్. కాకి బట్టలు ఒంటి మీద ఉన్నాయి కదా అని నాలాంటి జెంటిల్మన్ ని నేరస్తుడంటాను చాలా పొరపాటు. ఆల్ రైట్, నేను నేరస్తుడంటానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలండి? ఎస్. జస్ట్ మినిట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు కూడా చూడండి. ఏమే కుప్పి కంతులేసుకునే నీ బతుక్కి నా కొడుకు కావాల్సి వచ్చాడా? అది కాదండి, ఆయన నన్ను ప్రేమించారు. నేను ఆయన బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను. ఇలాంటి హరికథలు చెప్పి నా కొడుకుని వల్ల వేసుకుని వాడి చేత 3 ముళ్ళు వేయించుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పి లాభం లేదే. నిన్ను నన్ను ఏం చేయొద్దు, నన్ను వదిలిపెట్టండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ప్రమాదమేనే. అంచేత నిన్ను ఎప్పటికీ తిరిగి రాని చోటికి పంపుతాను. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గారు నేరం చేసింది మీరేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. మీరు హత్య చేసిన చోటన వీడియో కెమెరా ఉందని తెలియకపోవడం మీ బ్యాడ్ లక్. తీయద్దు ఫోటో, తీయద్దు.
స్థానంలో పుట్టావురా. నీ వల్ల నేను జైలు స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఛీ! ఇన్స్పెక్టర్